చెప్పడం అసలు ఎందుకు ఇంత వేల మంది ఇక్కడ ధర్నా చేయడానికి అసలు కారణం ఏంటి? కారణం ఏమిటంటే మేము 2 సంవత్సరాల నుండి నేను దగ్గర నేనే ఒక అన్మ్యారీడ్, మా పేరెంట్స్ నా పెళ్లి చేస్తా అని చెప్పేసి అన్నారు. లేదు నేను వాళ్ళ మీద పోరాటం చేసి నేను జాబ్ చేసినాకనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నేను పోరాటం చేసి 2 సంవత్సరాల నుండి హాస్టల్లోనే చదువుకుంటున్నా. వాళ్ళు అడిగితే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తే ఏది నీ జాబ్ ఏది అని క్వశ్చన్ చేస్తే నేను వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి నా పేరెంట్స్ కి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇచ్చేసినామని రేవంత్ రెడ్డి ఆయన మొత్తం వాళ్ళ పార్టీ అధికారిక మీటింగ్స్ కావచ్చు అలా కావచ్చు చెప్తా ఉన్నాడు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు నిజంగా వచ్చినాయా? అసలు చూపించమనండి, మనకు లెక్కలు చూపించమనండి. వచ్చినాయా అని వాళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు అఫీషియల్ గా ఏడొచ్చినాయి ఏంటి ఎంతవరకు ఎంత వచ్చినాయి? వస్తే మాలాంటి నిరుద్యోగ యువత ఇట్లాంటి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి, లక్షల మంది తల్లి రావడానికి. జాబ్ కోసం పెట్టిరా లేకపోతే నోటిఫికేషన్? మాకు నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఏమంటుండంటే జాబ్ నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి వద్దని మీటింగ్స్ పెడుతున్నారు అంటుండు. మీరు వద్దని పెడుతున్నారా లేకపోతే జాబ్ కావాలని పెట్టేది ఉంటే మనం ఇంత ఎత్తున మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము? మేము గవర్నమెంట్ టైం ఎందుకు వేస్ట్ చేస్తాము? ఈ టైం అయితే వేస్ట్ చేయం కదా వద్దని పెట్టే వాళ్ళం అయితే. వద్దాం అని అనుకునే వాళ్ళం అయితే మా ప్రాంతాలలో మేము ఉండేటోళ్ళం, మా హాస్టల్లో మేము ఉండేటోళ్ళం, మా స్టడీ హాల్లో మేము ఉండేటోళ్ళం. వద్దని చెప్పడానికి ఈ నిరసనలు ఎందుకు? ఇలాంటి పోరాటాలు ఎందుకు? ఇలాంటి ఇంతమందిని ఈ వెయిటింగ్ ఎందుకు? ప్రజాపాలన తీసుకొచ్చినాం, అదేవిధంగా మేము అందరినీ కలుస్తున్నాము అని ప్రజావాణి పెట్టారు. అక్కడ పోయి మంత్రుల్ని కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేలను వాళ్ళని కలిసే ప్రయత్నం